ॐ विश्वानि देव सवितर्धुरितानि पराशुभा यद्भद्रं तन्न आशुभा। ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపనిషత్తుల సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ నమస్తే. అలాగే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ నమస్తే. ముండకోపనిషత్తులో ప్రస్తావన పేరు మీద గురువుగారు విషయాలు తెలియజేస్తున్నాడు. అందరూ శ్రద్ధగా ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుని. ఈ మంత్రాలకు ఏ మంత్రాలకు? ఈశావాస్యోపనిషత్ అనేటటువంటి మంత్రాలకు అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే అన్యదేవాహుః విద్యయా అన విద్యా అవిద్యయాః విద్యాంశ అవిద్యాంశ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఈ మంత్రాలకు శంకరాచార్యులు భాష్యం ఏమి రాసి ఉన్నారంటే, అందలి అవిద్యా పదమునకు అర్థము ఋగ్వేదాది శాస్త్రములని వ్రాసి ఉండిరైరి. చూడండి, శంకరాచార్యులు ఈ యొక్క అవిద్య అనేటటువంటి పదానికి ఋగ్వేదాది శాస్త్రములు అనేటటువంటి పదం రాయలే. వారు ఈ పదమునకు ఏమి అర్థము రాసిరో చూడండి. ఏం రాశాడు? విద్య అనగా దేవతా జ్ఞానము, అవిద్య అనగా కర్మ. ఇక్కడ శంకరులు అవిద్య అనగా కర్మ అని చెప్పి ఉన్నారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అను మంత్రభాగమునకు శ్రీ శంకరాచార్యులు అవిద్యయా అంటే కర్మణ అంటే ఏంటి? ఇక్కడ కర్మణ అంటే అగ్నిహోత్రాది మొదలైనటువంటివి. స్వాభావికం కర్మ జ్ఞానం చ మృత్యుం శబ్దవాచ్యం ఉభయం తీర్త్వా అతిక్రమ్య విద్యయా దేవతా జ్ఞానేన అమృతం దేవత ఆత్మభావం అశ్నుతే ప్రాప్నోతి అని రాసి ఉన్నాడు. అంటే ఇక్కడ అవిద్య అంటే కర్మ అని శంకరాచార్యులు చెప్తున్నాడు. కర్మ అంటే ఏంటి? ఇక్కడ అగ్నిహోత్రాది మొదలైనటువంటి కర్మలు అని చెప్తున్నాడు. చూడండి, త్యద్య అమృతత్వముచ్యతే యద్దేవా ఆత్మగమనమం. ఇది దీనికి అవిద్యచే అంటే అగ్నిహోత్రాది కర్మల మూలంగా మృత్యుపదముచే చెప్పబడు స్వాభావికములగు కర్మ జ్ఞానము అను రెండిటిని దాటి విద్యచే అంటే దేవతా జ్ఞానముచే అమృతం దేవత ఆత్మభావమును పొందును అని భాషించి ఉన్నారు. ఈ విధంగా రాసి పెట్టినాడు శంకరాచార్యులు. కాబట్టి ఇక్కడ అవిద్యా పదమునకు అగ్నిహోత్రాది కర్మలు అని అర్థము శంకరులే రాసిరి. యజుర్వేద మంత్రములలో వాడబడిన అవిద్యా పదమునకు అగ్నిహోత్రాది కర్మలు అని అర్థము రాసిన శంకరాచార్యులు ముండక భాష్యములో అవిద్యా పదముచే ఋగ్వేదాదులైన శాస్త్రములు గ్రహించుచున్నారు. ఇట్లు పై మంత్రములలోని మృత్యు పదమునకు స్వాభావిక జ్ఞాన కర్మలు రెండును అర్థముగా నుడివి ఉన్నారు. ఇంతేగాక అమృత పదమునకు దేవతా ఆత్మ గమనము అని అర్థము నిర్వచించి ఉన్నారు. మరి ఈ అర్థములు కూడా ఎట్లు సమర్థింపదగినవో ఆలోచింపవలసిన విషయమే. ఈ అర్థములు ఎటులున్నను ముఖ్యముగా ఇక్కడ అవిద్యా పదమునకు అగ్నిహోత్రాది కర్మములని అర్థము రాసి ఉన్నారు. కావున శంకరాచార్యుల దృష్టితో చూచినను ముండకమున ఋగ్వేదాదులు అవిద్య అని చెప్పి వానిని నిరాకరించుట సమంజసము కాదని బోధపడుచున్నది. అంటే
ఇక్కడ శంకరాచార్యుల వారు దీన్ని తప్పుదో తీసుకెళ్లారు అనే దాన్ని వివరణ ఇస్తున్నాడు గురువుగారు. అంటే మధ్య కాలంలో చాలా పొరపాట్లు జరిగినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలకు వేదాలు దూరమైనాయి. యజ్ఞము దూరమైంది. ఈ కర్మకాండ అగ్నిహోత్రాది కర్మలు దూరమైనాయి. మనుషులు చేయట్లేదంటే దానికి కారణం ఎవరంటే ఈ శంకరాచార్యుల వారే. స్పష్టంగా చూడండి. ఎందుకు ఎందుకు కారణం అంటే వాళ్ళు రాసినటువంటి భాష్యములో ఈ అగ్నిహోత్రాది కర్మలు, ఋగ్వేదాదులు అంటే ఈ వేదాలన్నీ శాస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా అవిద్య అనే దాని కింద చెప్పాడాయన. చెప్పడం వల్ల అందరూ ఏం చేశారు? దీనిని వదిలిపెట్టేశారు ప్రజలందరూ. ఎందుకంటే ఆయన గొప్పవాడు కదా! గొప్పవాడు చెప్పింటే నిజమే ఉంటాది అని అందరూ వేదాలు చదవడం మానేశారు. తర్వాత యజ్ఞాలు చేయడం మానేశారు. ఇది జరిగిన పొరపాటు. అందుకు వివరణ ఇక్కడంతా అది ఇస్తున్నాడనమాట గురువుగారు. వాస్తవమున అవిద్యాపదము విద్యాపదమునకు విరుద్ధమైనది. ఎక్కడైనా అంతే కదా! సత్యము అసత్యము విరుద్ధం అంటే. న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం. అట్లనే విద్య అవిద్య విరుద్ధమైంది అది. విద్య అనగా జ్ఞానం ఇచ్చున్నది, అవిద్య అనగా విద్యకు విరుద్ధమైనది అనగా విపరీత జ్ఞానం నొసంగున్నదని అర్థము. అందువలననే పతంజలి మహర్షి అవిద్యాపదము ఇట్లు వివరించి ఉన్నాడు. మీరు బాలసుబ్బారెడ్డి సార్ అంతా ఆ వీడియో ఆన్ చేసి కూర్చోండి. శ్రీనివాసాచార్య గారు మీరు కూడా. మీరు వింటున్నారా లేదా అనేది మనకు అవగాహన ఉండదు. ఊరికే బ్లాక్ చేసుకుని కూర్చుంటే. వీడియో ఆన్ చేసుకుని కూర్చోవాలి. ఇది మన గూగుల్ మీట్ సత్సంగం యొక్క నియమం ఇది. మీరు కాదులేండి, శ్రీనివాస ఆచార్య గారు. చూడండి, ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే, అనిత్య అశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్య. పతంజలి మహర్షి అవిద్య అంటే ఏం చెప్తున్నాడో చూడండి. ఈ శ్లోకం చెప్పినాడు యోగ దర్శనంలో. చాలా ఇంపార్టెంట్ ఇది. అనిత్యమును నిత్యమని, అశుచిని శుచి అని, దుఃఖమును సుఖమని, అనాత్మను ఆత్మ అని తెలుసుకొనుట అవిద్య అనబడును. ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి అవిద్య యోగ దర్శనంలో. దీనికి విపరీతంగా శంకరాచార్యులు వారు రాశారు. దీనిని బట్టి అవిద్య అనగా విపరీత జ్ఞానమని పతంజలి మహర్షి అభిప్రాయం. అది అవిద్య అంటే ఏది? విపరీత జ్ఞానం. అంటే ఉన్న జ్ఞానం ఒకటైతే దాన్ని వేరుగా తెలుసుకోవడమే అవిద్య. ఏమో అర్థమవుతుందా? బాలసుబ్బారెడ్డి సార్ మీరు ఉన్నారా? చూడండి, ఋగ్వేదాదులు విపరీత జ్ఞానము కలిగించునేడలా అవి అవిద్యాపదముచే వ్యవహరింపదగినవి అగును. ఒకవేళ వేదాలు మనకు విపరీత జ్ఞానం అంటే సత్య జ్ఞానం తెలపకుండా, విపరీతం అంటే విరుద్ధమైన జ్ఞానం మనకు జ్ఞానానికి వ్యతిరేకమైనది తెలియజేస్తే అప్పుడు అవి అవిద్య అనే పదం చేత లెక్కింపబడతాయి వేదాలు. కానీ ఋగ్వేదాదుల వలన విపరీత జ్ఞానం కలుగునని శ్రీ శంకరాచార్యులు తప్ప మరి ఎవ్వరునూ ఇంతవరకు చెప్పి ఉండలేదు. వేదాలు చదివితే విపరీత జ్ఞానం కలుగుతుందని చెప్పి ఎవ్వరు చెప్పలే ఇంతవరకు. ఒక శంకరుడు మాత్రం చెప్పాడు. ఋగ్వేదాదులు సర్వ విద్యలకు మూలాలు అని శ్రీమద్ దయానంద మహర్షి నుడివి ఉన్నాడు. ప్రాచీన మహర్షులు కూడా ఎల్లరూ అట్లే అంగీకరించి ఉన్నారు. అన్ని విద్యలకు మూలము వేదాలే. సమస్త సత్య విద్యల గ్రంథం వేదమని మహర్షి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది. అవి ఈశ్వరీయములు అంటే స్వతహ ప్రమాణములు. దానికి ఇంకొక ప్రమాణం అవసరం లేదు. శ్రీ శంకరాచార్యులను
ఋగ్వేదాదులు సర్వ విద్యలకును స్థానములనియే ఒక ఎడ అంగీకరించి ఉన్నారు. అయితే ఈ శంకరాచార్యులు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తూ వస్తున్నాడు. ఒక చోట ఏం చెప్పాడు చూడండి, శాస్త్రయోనిత్వాత్ అని వేదాంత దర్శనంలో ఉన్నటువంటి సూత్రానికి భాష్యం రాయితూ శంకరులు మహత ఋగ్వేదాదేహే శాస్త్ర త్యానేక విద్యాస్థాను బృహం తస్య ప్రదీపవత్ సర్వార్థ ద్యోతినః సర్వజ్ఞ కల్పస్య యోని కారణం బ్రహ్మ. చూడండి, శాస్త్రయోనిత్వాత్ అనేటటువంటి సూత్రానికి శంకరాచార్యులు భాష్యం రాస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. అంటే ఏమని అర్థం? అనేక విద్యాస్థానములతో కూడి సూర్యుని వలె సర్వ పదార్థములను ప్రకాశింపచేయు సర్వజ్ఞ కల్పము గొప్పదియు అగు ఋగ్వేదాది శాస్త్రమునకు కారణము బ్రహ్మమే అని వేదములు సర్వ విద్యోప బృహంహితములనియే స్పష్టముగా భాషించి ఉన్నారు. అంటే ఇక్కడ శంకరాచార్యులు ఏం చెప్పాడు? వేదములే అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అన్ని విద్యలకు కారణము వేదమే అని తెలియజేస్తున్నాడు ఒక్కొక్క చోట. ఇక్కడ వేదాంత సూత్ర భాష్యమున ఋగ్వేదాదులను ఇంతగా కీర్తించి పరమేశ్వర తుల్యములని చెప్పి ముండక భాష్యమున అవి అవిద్యాగుటచే త్యాజ్యములనుట ఎట్లు పొసగును? ఒక చోటేమో అలా చెప్పావు, వేదములు చాలా గొప్పవి, ఆ వేదాలకు కారణం బ్రహ్మనే అని వేదములను కీర్తించాడు. ఇంకొక చోటకు వచ్చేకల్లా ముండకోపనిషత్తులేమో వేదాలనేటివి అవిద్య అని చెప్తున్నాడు. ఎట్లా ఇది విరుద్ధంగా చెప్తున్నాడు? వేదము సర్వ పదార్థ అవధ్యోతకము, స్థూల సూక్ష్మ చరాచర సమస్త వస్తు తత్వములను బోధించున్నదిగా సూత్ర భాష్యమున నుడివి ముండక భాష్యమున వేదము నెరిగిన తత్వము ఒకంతయు తెలియదనుట సాహసము స్వవచన వ్యాఘాతమును కాదా? చూడండి, ఈ విధంగా ఒక చోటేమో వేదాలను కీర్తిస్తున్నాడు శంకరాచార్యులు, ఇంకొక చోటేమో వేదాలను నిందిస్తున్నాడు. ఇది ఎట్లా అని చెప్పేసి గురువుగారు తెలియజేస్తున్నాడు. అంటే అతనికే సరైనటువంటి అభిప్రాయం లేదు శంకరాచార్యునికి. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఋగ్వేదాదులు అగ్నిహోత్రాది కర్మలచే ప్రతిపాదించును. ఋగ్వేదము మొదలైనటువంటి శాస్త్రాలన్నీ కూడా వేదాలన్నీ అగ్నిహోత్రాది కర్మలను ప్రతిపాదిస్తున్నాయి, అంటే చేయమని చెప్తున్నాయి. బ్రహ్మతత్వను బోధింపవు ఉపనిషత్తులే బ్రహ్మ ప్రతిపాదకములు అని శంకరాచార్యుల అభిప్రాయముగా కొందరు చెప్పుచుందురు. అదియును సరికాదు. అంటే ఇక్కడ వేదాలు అగ్నిహోత్రాది కర్మలను ప్రతిపాదించును, బ్రహ్మతత్వాన్ని బోధించవని శంకరాచార్యుల యొక్క అనుయాయులు శంకరాచార్యులు తెలియజేస్తున్నారు. కానీ ఇది తప్పు అని ఇక్కడ గురుగారు తెలియజేస్తున్నాడు. కారణం ఏమంటే సూత్ర భాష్యమున వేదము సర్వార్థ అవధ్యోతకమని స్వయముగా శంకరులే అంగీకరించి ఉన్నారు కదా. ఇంతేగాక ఈశావాస్యాది మంత్రములు యజుర్వేదములోనివే కదా. వానికి భాష్యము రాసి శంకరాచార్యులు తన అద్వైత బ్రహ్మమును ప్రతిపాదించి ఉన్నారు. చూడండి, ఇక్కడ అంటే ఈ వేదానికి సంబంధించిన ఈశావాస్య ఉపనిషత్తుకు భాష్యమేమో రాస్తున్నాడు, రాసి అక్కడ ఏం చెప్తున్నాడు? తన యొక్క అద్వైతం, అంటే తన ఒక అద్వైత మతం స్థాపించాడు. దానికి కారణం ఏంటి? బ్రహ్మనే, బ్రహ్మ తప్ప ఈ ప్రపంచంలో ఏది లేదంటున్నాడు శంకరాచార్యులు. ఇది ఎక్కడి నుంచి చెప్పాడు? ఈశావాస్య ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ చెప్పాడు. ఆ ఈశావాస్య ఉపనిషత్తు ఎక్కడిది? యజుర్వేదంది. మరి యజుర్వేదంలో బ్రహ్మతత్వం ఉందా లేదా? ఉంది కదా. ఒకసాడేమో ఉందంటాడు, ఒకసాడేమో లేదంటాడు. ఇట్లా కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా. రెండు రకాలు చెప్పొచ్చు నా శ్రీనివాసులు గారు. ఒక చోటేమో ఒక రకంగా చెప్పడం, ఇంకొక చోటే ఇంకొక రకంగా చెప్పొచ్చు నా. అట్లా చెప్పకూడదు చెప్పకూడదు కదా.
ఆ చూడండి ఈ విధంగా అట్టి ఎడ ఈశావాస్యాది యజుర్వేద మంత్రములచే ప్రతిపాదింపబడిన బ్రహ్మతత్వము వేదవేద్యము కాదా, కానిచో అద్వైతవాదము అవైదికము అప్రమాణికము అగును. కాబట్టి ఈ అద్వైతం అనేది ప్రామాణికం కాదు. వేదవేద్యమగుచో వేదము అవిద్య ఎట్లగును, వేదము అవిద్యయగునెడలా అది త్యాజ్యము కావున దానిచే ప్రతిపాదింపబడిన అద్వైత మతము కూడా త్యాజ్యమే అగును. కాబట్టి వేదములు అవిద్య కావున అవి త్యాజ్యములని ముండక భాష్యమున శంకరాచార్యులు పదే పదే వ్రాయుటలో గల పరమార్థమేమో తత్వజ్ఞులు ఊహింతురుగాక. అంటే ఈ విధంగా తప్పుడు భాష్యములు రాసి ప్రజలను తప్పుదో పట్టించారండి. దాని ఫలితమే ఈరోజు భారతదేశ ఈ పరిస్థితికి కారణం. మిడిమిడి జ్ఞానంతో రాస్తే ఇట్లే ఉంటుంది. అందుకే మహర్షి దయానంద సరస్వతి సమాధి అవస్థలో మీరు ఎక్కడైనా చూడండి ఇట్లా విరుద్ధమైనటువంటి భావమే ఉండదు మహర్షి దయానంద సరస్వతి. ఎందుకు? ఆయనలో స్పష్టంగా పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకున్నాడు ఆయన. అట్లా సాక్షాత్కారం అనేది జరిగిన వాళ్ళే భాష్యం రాయాలి. ఎవరంటే వాళ్ళు పుస్తకాలు రాయడము ఇవన్నీ చేయకూడదు. చాలా నిష్ఠ అది. పుస్తకాలు రాయడం అనేది నిష్ఠ అది. ఎందుకంటే సమాజం చెడిపోతుంది దానివల్ల, ఎట్లా పడితే అట్లా రాస్తే. ఈ విధంగా వేదాలు అవిద్య అయినా పరావిద్య అననేమి, ఉపనిషత్తులు పరావిద్య అగునా, అగుచో అయ్యవి వేదములా లేక వేద బాహ్యములా, ఉపనిషత్తులు వేదములో లేక వేద భాగములో అగును అందురేని అవి అవిద్యాపదవాచ్యములే త్యాజ్యములే అగును కాదు వేద బాహ్యములందురా. అప్పుడు ఆ వేద బాహ్యాస్మృతయ యాచ్చ కాచ్చ కుదుష్టయ అను ప్రమాణముననుసరించి వేద బాహ్యములైన ఉపనిషత్తులు కూడా ప్రామాణికములు కావు. వానిచే ప్రతిపాదింపబడు బ్రహ్మతత్వాదులు శిష్టగ్రాహ్యములను కావు. కావున శంకరాచార్య ప్రతిపాదితకము అద్వైతము కూడా వేద బాహ్యమే త్యాజ్యమగును. అందులకు భయపడియే కాబోలు శంకరులు. చూడండి ఈ విధంగా ఎవరు స్వార్థం వాళ్ళు చెప్పినది జరగాలని చెప్పేసి తప్పుదో పట్టించారండి. ఈ విషయాలు ప్రజలకు తెలియవు. అందుకే ప్రస్తావన పేరు మీద స్పష్టంగా ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. లోకంలో జరిగిన తప్పుడు ప్రచారాన్ని గురువు గారు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఈ శంకరాచార్యులు తర్వాత వచ్చేటటువంటి వాళ్ళందరూ తప్పుడు భాష్యాలు రాశారు ఇవన్నీ. ఇక ఉపనిషత్తు ద్వేద్యాక్షర విషయము ఈ విజ్ఞానమిహ వరాద్విధ్యేతి ప్రాధాన్యేన వివక్షితం నోప నిషశబ్ద రాశి. అంటే ఉపనిషత్తుల యందు తెలియదగిన అక్షర విషయక విజ్ఞానమే ముఖ్యముగా ఇక్కడ పరావిద్య అను పదం వలన చెప్పబడినది. ఉపనిషత్తులు అనబడు శబ్దజాలము కాదు అని ముండక భాష్యమున వివరించి ఉన్నారు. ఈ భాష్య వచనములను బట్టి రెండు విషయములు స్పష్టమగుతున్నవి. ఒకటి, ఉపనిషత్తులు పరావిద్య కాదు. రెండు, ఉపనిషత్తుల యందు బోధింపబడిన నాశరహితమగు బ్రహ్మము మాత్రమే పరావిద్య శబ్దముచే గ్రహింపదగినది. అందువలన పరా అపరా విద్యలలో చేరని ఉపనిషత్తులు వేద బాహ్యములు కావున అవి ప్రామాణికములు కావు అను విషయమును శంకరులు అంగీకరించుతున్నారు. కానీ అందు ప్రతిపాదింపబడిన విషయము మాత్రమే గ్రాహ్యమే అనుచున్నారు. దీని భావమేమి? చూడండి, గ్రంథాలేమో ప్రామాణికం కాదని చెప్తున్నాడు, కానీ దాంట్లో చెప్పబడిన బ్రహ్మం మాత్రం ప్రామాణికం. అంటే ఎట్లా అండి అది? ఉపనిషత్తులు వేద బాహ్యములై అగ్రాహ్యములగు నెడల
వానిచే ప్రతిపాదింపబడిన బ్రహ్మ విషయము ఎట్లు గ్రాహ్యమగును? ఈ ఉపనిషత్తులో ఇవన్నీ కూడా వేదాలకు సంబంధించి వేదం బాహ్యములు అంటున్నాడు. వేద బాహ్యములు అయితే ఎట్లా ప్రమాణం? ప్రమాణం కాదు. మరి దాంట్లో చెప్పబడిన బ్రహ్మతత్వమేమో ప్రమాణం అంట. ఇవన్నీ కూడా అంత విపరీతంగా ఉంది చూసారా? అయ్యది వేద బాహ్య వేద్యము కాదా? శంకరాచార్యులు ఇంతగా ప్రయాసపడి సంపాదించిన లాభమేమి? శంకరాచార్యులకు వేదములు పనికిరావు, అవి అవిద్య. ఉపనిషత్తులు పనికిరావు, అవి వేదబాహ్యములు. ఉపనిషత్తులే వేదబాహ్యములు అయినప్పుడు ఇతర మన్వాది ధర్మశాస్త్రములు పురాణాదులు అన్నీ వేదబాహ్యములే అగును. ఇక శంకరాచార్యులకు లోకమున గ్రాహ్యములు ఏయవి ఉన్నవి కావున శంకరులు తమ భాష్యము మూలమున ఏమి సాధింపదల్చిరో దురూహ్యము. కాగా ఋగ్వేదాదులను అవిద్యగా చెప్పి అవి త్యాజ్యములను శంకర వాదము వైదికులకు ఆదరణీయం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా శంకరాచార్యులు ఈ దేశాన్ని ప్రపంచాన్ని భ్రష్టు పట్టించాడండి. కానీ అది ఆ విషయం తెలియదు శంకరులకు. శంకరుడు అంటే చాలా గొప్పవాడు అనుకొని లోకమంతా కీర్తిస్తుంది. ఏం చేశాడు చూడండి, వేదాలను మరుగున పరిచేశాడు. వేదం అంటే అవిద్య అని చెప్పాడు. ఇంత దుర్మార్గము ఎక్కడ ఉండదు. అగ్నిహోత్రాది వైదిక కర్మలు చూడండి. ఈ ముండకోపనిషత్తు భాష్యమునందు శంకరాచార్యులు అక్కడక్కడ వేద ప్రతిపాదకులకు అగ్నిహోత్రాది కర్మలు కూడా ఆచరణీయములు కావని ఉల్లేఖించి ఉన్నారు. అలాగే ఈ ముండకోపనిషత్తుకు శంకరాచార్యులు భాష్యం రాస్తూ అక్కడ కూడా కొన్ని చోట్ల యజ్ఞాలు చేయకూడదు అని చెప్పేసి కూడా ఆయన ఆచరణీయములు కాదంట, ఇవి ఆచరించకూడదు అని చెప్పాడంట. అందుకే ఈ యొక్క ఇక్కడ కృష్ణానంద మఠం అని ఒకటి ఉంది మా ఊరి దగ్గర. ఆ ఊర్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞాలు చేయరు. మళ్ళీ కృష్ణుని గురించి రోజు భగవద్గీత చదువుతారు. ఏమన్నంటే ఇట్లా చెప్తారు, ఆ కర్మలు చేయకూడదు, అవన్నీ నిందనీయములు, ఆచరణీయములు కాదు, దానికన్నా పైమెట్టులో ఉన్నాం మేమని ఏవో ఊరికి పిచ్చి కూతులు కూస్తుంటారు అన్నమాట, కారు కూతులని. ఇట్లాంటివి అనమాట. ఎవరు ప్రమాణం వీళ్ళకంటే ఇది శంకరుడు ప్రమాణం. తమే వైకం ధ్యానత ఆత్మాన అన్యావాచో విముంచత ముండకోపనిషత్తులో చెప్పాడు. ఆ సర్వాధారుడైన పరమాత్మనే తెలుసుకొనుడు. దాని యొక్క ఆ శబ్దం యొక్క అర్థం అన్నిటికీ ఆధారమైన పరమాత్మను తెలుసుకో. ఇతర ఇతర ఆలాపములు విడువు. చూడుమా, ఇతర జంజాటం అంతా విడువు అను ఈ వాక్యమునకు భాష్యం రాయొచ్చు. శంకరులు ఏమంటున్నాడంటే, అన్యావాచో విముంచత అను పదములకు అపరా విద్యారూప విముంచత. విముంచత అంటే పరిత్యజ తత్ ప్రకాశం చ సర్వం కర్మ ససాధనం అని చెప్పాడు. అంటే అపరా విద్యారూప ఋగ్వేదాది వాక్కులు వానిచే తెలుపబడు అగ్నిహోత్రాది కర్మలు అన్నియు సాధన సహితములుగా విడువుడు అని అర్థము రాసి ఉన్నారు. ఇక్కడ అన్యవచనములు అను పదమునకు వేద వచనములని అర్థము చెప్పి వానిని విడువు అనుటయే కాక ఆ వేద విహిత కర్మలు కూడా సాధన సహితములుగా విడవవలసినట్లు శంకరాచార్యులు ఆదేశించి ఉన్నారు. మూలమున ఉన్న అన్యవచనములను పదమునకు పూర్వమున ఎక్కడో అపరా విద్య పదముచే చెప్పబడిన ఋగ్వేదాది శాస్త్ర వచనములు అను అర్థము ఎక్కడి నుండి వీరి దూరదృష్టికి గోచరించినదో చెప్పజాలము. ఆ పరమేశ్వరునే తెలుసుకొనుడు, అన్యాలాపములు విడువుడు అని ఉపనిషత్తు చెప్పుచున్నది. అంతేగాని వేదవచనములకు గాని వేద విహిత కర్మలకు గాని ఇక్కడ ప్రసక్తియే కనిపింపదు. అట్టి ఎడ ఈశ్వరీయములకు ఋగ్వేదాది శాస్త్ర వాక్యములను దానిచే కర్తవ్యములుగా బోధింపబడు అగ్నిహోత్రాది క్రతవులను విడిచి పెట్టవలయునని ఆదేశించు శంకరులకు వేదములనినను వేద విహిత కర్మలనినను ఎంతటి అనురాగమో మనము ఊహింపవచ్చును.
ముఖ్యముగా అగ్నిహోత్రాది క్రతువులు శంకరులకు పొత్తిగా గిట్టవని అని అనవలసి వచ్చుచున్నది. కావుననే ప్రసక్తి లేని తావునను ఆ కర్మలను ఇక్కడ ఉటంకించి వానిని నిషేధించుతున్నారు. లేకున్నా మూలమున అన్య వాక్కులు విడువుడు అని ఉండ వాక్కులతో పాటు వాగ్ విహిత కర్మలు కూడా విడువుననుటలో గల అభిప్రాయమేమి? చూడండి, అంటే ఈ శంకరాచార్యులకు ఈ కర్మ చేసేది ఆయనకి ఇష్టం లేనట్టుంది, యజ్ఞం చేయడము ఇదంతా. అందుకే ఎక్కడ చూసినా ఈ మాట రాస్తున్నాడంట. అంటే ప్రసక్తి లేకుండా కూడా ఆ మాటలు యాడ్ చేస్తున్నాడంట. అక్కడ సందర్భం లేని చోట కూడా ఈ విధంగా అగ్నిహోత్రాది కర్మలను అక్కడ చెప్పి ఇవి చేయకూడదు అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. మన పూర్వ ఋషులు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనుషులను కర్మ చేయకుండా తోమర్లుగా తయారు చేశారు ఫైనల్ గా ఈ యొక్క శంకర మతం వాళ్ళంతా. చూడండి, ఇప్పుడు కూడా మీరు వాళ్ళు ఎక్కడైనా మఠాలు ఉంటే వాళ్ళు పోయి గమనించండి, శంకరాచార్యుల మఠాల దగ్గర పోయి చూడండి, ఏ కర్మలు చేయరు, వాళ్ళు ఊరు కూర్చుంటారు. ఇక భగవద్గీతలో యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అనగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? యజ్ఞము దానము తపస్సు అనేది కర్మలు విడవదగినవి కావు. చూడండి, కృష్ణుడు ఏమంటున్నాడు? యజ్ఞం చేయాల్సిందే, దానం చేయాల్సిందే, తపస్సు చేయాల్సిందే. ఈ మూడు ఎప్పుడు చేయాల్సిందే, అవి విడిచిపెట్టేటి కాదు, అయ్యవి ఎల్లప్పుడూ చేయదగినవే అని చెప్పబడినది. యజుర్వేదంలో 40వ అధ్యాయంలో కుర్వన్నీవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతో అస్తి నకర్మ లిప్యతే నరే. కర్మలే చేయుచు 100 సంవత్సరములు జీవింప కోరవలయును. భగవంతుడు యజుర్వేదంలో ఏం చెప్తున్నాడు? నువ్వు కర్మ చేస్తూ జీవించు 100 సంవత్సరాలు, పని చేయకుండా కాదు. కర్మ అంటే ఏది? మనము ఉద్యోగం కాదు, అగ్నిహోత్రాది కర్మలు, పంచమహాయజ్ఞాలు, అవి కర్మలు అంటారు. అలాగే వేదములు ఇంకా చాలా కర్మలు ఉన్నాయి, అవి చేయాలి, అవే కర్మలు అంటారు. మనము ఈ ఇష్టం వచ్చినట్టు అక్కడెక్కడ తిరిగి నానా వ్యాపారాలు చేసి అవి కర్మలు కాదు. చీటీ వ్యాపారము, లేనిపోని పనులన్నీ మీద వేసుకొని నేను కర్మలు చేస్తున్నా అంటే కాదు. కర్మలు అంటే అవి కాదు. అర్థమవుతుందా? ఇవి డబ్బు సంపాదించేటి కాదు కర్మలంటే. వేదములో చెప్పబడినటువంటి కర్మలు గుర్తుపెట్టుకోండి. చాలా మంది నేను కూడా కర్మ చేస్తున్నాను అని లోకంలో బయట రకరకాల పనులన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, అవి కాదు. అర్థం చేసుకోండి. అందువలననే అగ్నిహోత్రాది కర్మలు నిషేధించి ఉండుని అనవచ్చును. కావుననే ఆత్మ క్రీడ ఆత్మరతి క్రియావా ఏష బ్రహ్మవిదాం పరిష్ఠ ముండకోపనిషత్తులో చెప్పబడింది అను ఈ ముండక వాక్యమునకు భాష్యం రాయచు క్రియావాన్ అను పదమునకు జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియాయస్య సో అయం క్రియావాన్ అనగా జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియలు కలవాడు అని అర్థము నుడివి ఉన్నారు. అంతటితో ఆగక కేచిత్తు అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యయో సముచ్చయార్థమిచ్చంతి తచ్చైష బ్రహ్మవిదాం పరిష్ఠ ఇత్యనేన ముఖ్యార్థవచనేన విరుధ్యతే నహి బాహ్యక్రియావాన్ ఆత్మక్రీడ ఆత్మరతిచ్చ భవితుం శక్తః కచ్చిత్ క్వచిత్ బాహ్యక్రియా నివృత్త్యో ఆత్మక్రీడో భవతి. బాహ్యక్రియాత్మా క్రీడయోర్ విరోధాత్ నహి తమః ప్రకాశయో ర్యుగప ఏకత్ర స్థితిః సంభవతి. తస్మాత్ తసత్ ప్రలపితమే వైత తదేన జ్ఞాన కర్మ సముచ్చయ ప్రతిపాదనం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో స్పష్టంగా దీన్ని తెలుగులో చెప్తున్నాడు, వినండి. ఇప్పుడు ఇంతవరకు సంస్కృతంలో ఇది భాష్యము. కొందరు అగ్నిహోత్రాది కర్మలకు బ్రహ్మ విద్యకు సముచ్చయార్థము అంగీకరింతురు. అది బ్రహ్మ విద్య విద్వరిష్ఠుడును ముఖ్యార్థ పదమునకు విరుద్ధమగును.
కారణమేమనగా బాహ్య క్రియలు కలవాడు ఆత్మక్రీడుడు కాదాలడు. ఈ శంకరాచార్యులు చెప్తున్నాడు వినండి, ఎంత హాస్యంగా ఉంటుందో, నవ్వులాట ఇదంతా. ఏవైతే బాహ్యంగా చేసే క్రియలు ఉంటాయో అవి చేసేవాడు ఆత్మక్రీడడు, అంటే లోపల ఉన్నటువంటి ఆత్మను గుర్తించలేడు అని చెప్తున్నాడు. ఎవడైనను ఎక్కడైనను బాహ్యక్రియల నుండి నివృత్తుడు అయినవాడే ఆత్మ ఎందు క్రీడించును. బాహ్యక్రియలకు ఆత్మక్రీడకు విరోధము తప్పదు. చీకటి వెలుగులు రెండూ ఒకే సమయమున ఒక చోట ఉండనేరవు. చూడు ఎట్లా తీసుకొస్తున్నాడు, చూడు ప్రమాణం శంకరాచార్యులు. బాగా వినండి. చీకటి వెలుగు రెండు ఒకటే చోట ఉంటాయా? వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు, అంతే దాని అర్థం. ఈయన ఊరికి అట్లా చెప్తున్నాడు, బాగా వినండి. కావున జ్ఞాన కర్మల సముచ్చయము ఇక్కడ ప్రతిపాదించుట అసత్ ప్రలపితము అని శంకరులు తమ వాచో విలాసమును ప్రదర్శించున్నారు. పెద్ద మేధావండి, ఇట్లాంటివన్నీ గారడి చూపిస్తాడు బాగా, పట్టపగులే అన్ని నిజమే అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే. అట్లాంటి ప్రమాణాలు చూపిస్తాడు అనమాట. అంటే మంచి మాటకారి శంకరాచార్యులు. ఎందుకు? బాగా సంస్కృతం చదివినాడు కదా, అందుకు మాటకారి. అరుణమ్మ గారు 6:30కే క్లాసు. నమస్తే గురూజీ, నేను సమయం చూసుకోలేను. 7 కనుకొని ఈరోజు అట్లే పోయినారా? 6:30కే క్లాసు. యాక్చువల్గా ఎప్పుడన్నా అట్లా నేను మెసేజ్ పెడతాను, లేట్ అయినప్పుడు 7 అని మెసేజ్ పెడతాను, లేకుంటే జనరల్ గా 6:30 to 7 గుర్తుపెట్టుకోండి. సరే గురూజీ, సరే. తర్వాత సర్వభూతములకు ఆధారమై ప్రాణము వంటి వాడు అగు పరమేశ్వరుని ఎరిగినవాడు మితభాషి అయి ఆత్మక్రీడు ఆత్మరతుడు అగును. చూడండి, ఎవరైతే అన్నిటికీ ఆధారమైనటువంటి పరమాత్మను తెలుసుకుంటాడో వాడు ఎక్కువగా మాట్లాడు. వాడు ఆనందం ఎక్కడ ఎతుకులాడుకుంటాడు? లోపలనే చూసుకుంటాడంట. బయట అందరిలాగా ఎతుకులాడుకోడు, బయట అందరితో తిరగడు, మితభాషి అయి ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. అగ్నిహోత్రాది క్రతవులను నునర్చువాడు బ్రహ్మ విద్వరిష్ఠుడగును అని ఉపనిషద్ వాక్యార్థము. ఈ విధంగా యాక్చువల్గా ఉపనిషత్ వాక్యం ఇది ఉంది. మరి ఈ వాక్యమునందు బ్రహ్మజ్ఞానమునకు క్రియాచరణమునకు విరోధము ఆవంతయు ప్రదర్శింపబడకున్నను శ్రీ శంకరులు ఇక్కడ జ్ఞాన కర్మలకు విరోధము ఉద్పాదించి వాని సముచ్చయవాదమును అసత్ప్రలాపము దుష్టాలాపం అనుచున్నారు. తమ వాదమును బలపరుచుకొనుటకు జ్ఞాన కర్మలను ఇక్కడ తమహ ప్రకాశముల చీకటి వెలుగులతో పోల్చి వాని ఉనికి ఒక్క ఎడ ఇక్కడ నిషేధించుచున్నారు. అంటే వాస్తవంగా ఇక్కడ వాక్యార్థము ఆ శ్లోకానికి ఏముంది? ఎవరైతే పరమేశ్వరుని తెలుసుకుంటాడో వాడు మితభాషి అయ్యి ఆత్మక్రీడు, లోపలనే ఆనందం అనుభవిస్తుంటాడు. క్రీడ అంటే లోపలనే ఆట అంటారు మామూలుగా. ఆట అంటే వినోదం కదా, ఆనందం కదా. జనరల్ గా ఆటలు అంటే మనకు అందరికీ ఆనందమే కదా ఏమా. అది క్రీడ అంటే లోపలనే అన్నమాట. లోపలనే అతను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు, రమిస్తుంటాడు, లోపలనే సంతోషాన్ని. ఎవరు? పరమేశ్వరుని తెలుసుకున్నవాడు. అందరిలాగా బయట కాదు, అతను ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడు ఇదంతటికి ఆధారం భగవంతుడే అని ఎవరైతే గుర్తించి తెలుసుకుంటాడో వాడు ఆనందము సంతోషం అంత లోపలనే చూస్తాడు. బయటి ప్రపంచంతో బయటి పదార్థాలతో చాలా తక్కువ ఉపయోగించుకుంటాడు. ఏది కూడా ఎక్కువ అటాచ్మెంట్ బయటి దాంతో ఉండదు అతను. గుర్తుపెట్టుకోండి. మీరు బయట ఎక్కువ సంబంధం ఉందంటే మీరు భగవంతునితో దూరంగా ఉన్నట్టు. ఒకటే గుడ్డి గుర్తు, ఇది గుర్తుపెట్టుకోండి. మీ కనెక్షన్లు వాళ్ళతో వాళ్ళతో ఎక్కువ మాటలు పెట్టుకుని వ్యవహారాలు ఉందంటే మీకు ఏం దేవుడు అంటే తెలియదని.
ఏం రామచంద్రారెడ్డి అర్థమవుతుందా? ఏం బాలసుబ్బారెడ్డి సార్ చూడండి ఎట్లుందో శాస్త్రాలలో. ఆ కాబట్టి బయటి సంబంధాలు తగ్గాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. బయటి ఎంత కనెక్షన్ అటాచ్మెంట్ తక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి బండి తొందర అమ్మా ఓకే. వాస్తవంగా కర్మ, జ్ఞానము అను వానిని చీకటి వెలుగులతో పోల్చుట సరికాదు. చూడండి ఇక్కడ శంకరాచార్యులు ఏమంటున్నాడంటే కర్మ వేరు జ్ఞానం వేరు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంత పొరపాటు చేశాడంటే నిజంగమ్మా ఏమంటే మీకు ఇవన్నీ విషయాలు తెలియవు, ఇవన్నీ చెప్తే గాని గురువు గారు అందరికి అర్థమయ్యేది. అందుకే దీన్ని బాగా విడమర్చి నేను కూడా చదువుతున్నా. ఈ పూర్వము చేసినటువంటి పొరపాట్లు ఏవో ప్రజలకు తెలియాలి. చాలా మందికి తెలియవు ఈ విషయాలన్నీ. ఎవరి పని వానికి ఆనందంగా ఉంది. ఈ విషయాలు తెలుసుకునేంత ఓపిక ఎందే ఎవరికన్నా. యాది కర్మ, యాది జ్ఞానం ఎవడికి ఏం లేదు అసలు. పొద్దున్న లేస్తే పరిగెత్తు 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 తిను ఇదే పని. చూడండి ఆ కర్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అనువానిని చీకటి వెలుగులతో పోల్చుట సరికాదు. పదార్థ విజ్ఞానమున ఇయది విరుద్ధము. అంటే వాస్తవంగా పదార్థ జ్ఞానము శ్రీ శంకరాచార్యులకు తెలియదని అర్థం. ఇక్కడ స్పష్టంగా పదార్థ జ్ఞానం తెలిస్తే ఇట్లా మాట్లాడడు. కారణం ఏమంటే వెలుగు యొక్క అభావమే చీకటి. చెప్పండి, వెలుగు యొక్క అభావమే చీకటి. అంటే వెలుగు అభావం అంటే ఏంది, లేదని. వెలుగు లేకుంటేనే చీకటి ఉంటుంది అంతే. వెలుగుంటే చీకటి ఉండదు. కరెంట్ ఉంది, ముబ్బు ఉంటుందా? యాక్చువల్గా ముబ్బు అనేది అది పదార్థం కాదంట, గుర్తుపెట్టుకోండి. ముబ్బు అనేది విషయం కాదు. రాత్రి అనేది లేదు వాస్తవంగా. ఎందుకు లేదు రాత్రి? వెలుగుంటే రాత్రి ఉండదు. రాత్రి అనే దానికి అసలు ఉనికి లేదు. అర్థమవుతుందా? కరెంట్ ఉందంటే ముబ్బు ఉండదు అంతే. సూర్యుడు ఉంటే ముబ్బు ఉండదు, సూర్యుడు లేకుంటే ముబ్బు ఉంటుంది అంతే. చాలా ఇది కొంచెం బాగా డీప్ గా సూక్ష్మంగా అర్థం చేసుకోండి. చాలా మంచి విషయం ఇది. వెలుగు చీకటి అను ఇవి రెండు వస్తువులు కావు. వెలుగు ఒక్కటే వస్తువు, చీకటి అనేది వస్తువు కాదంట. అది ఉన్న తావున అది అభావమైన చీకటి ఎట్లుండును? వెలుగు ఉన్నది అని నా చీకటి లేదని అర్థం, చీకటి ఉన్నదని నా వెలుగు లేదని భావం. కానీ జ్ఞానక్రియలు అట్టివి కావు. ఇవి రెండు స్వతంత్ర సత్తా కలిగినవి. ఇది అన్నమాట. అసలు దీనితో పోల్చడం అనేది తప్పు అంటున్నాడు. మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ప్రజలకు వేరే ఏం లేదు ఇక్కడ. అర్థం చేసుకోండి. శంకరాచార్యులు అందరికీ మసిపూసి మారేడుకాయ చేశాడంతా. ఇవి జ్ఞానము క్రియ అనేటివి రెండు స్వతంత్ర సత్తా ఉండేటివంట, గుర్తుపెట్టుకోండి. సత్తా అంటే ఉనికి. ఇవి పరస్పర అభావములు కావు. అవి రెండు అభావములు కాదు, విరుద్ధమైనటివి కాదు. జ్ఞానం కర్మ అనేది. జ్ఞానం ఉన్నదని నా క్రియ లేదని అర్థము ఎన్నడూనూ కాదు. క్రియ ఉన్నదని నా జ్ఞానము లేదనియూ కాదు. కావున క్రియా జ్ఞానములను తమహ ప్రకాశములతో పోల్చుట తగదు. పదార్థ విజ్ఞానము కలవారు అట్లు పోల్చరు. గుర్తుపెట్టుకోండి. అగ్నిహోత్రాది క్రియలను వనరించు కర్తలో ఆ క్రియలకు సంబంధించిన జ్ఞానము ఉండియే ఉండును. జ్ఞానము లేనివాడు ఆ క్రియలను వనర్పజాలడు. శ్రీనివాసులు సారు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు, రోజు నిత్యాగ్నిహోత్రం. ఆయన నిత్యము అగ్నిహోత్రం చేస్తున్నా అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంటేనే చేస్తాడా, లేకుంటే చేస్తాడా? చెప్పండి బాలసుబ్బారెడ్డి సార్, మీరు చెప్పండి శ్రీనివాసులు గారు.
జ్ఞానం ఉంటేనే చేస్తాను గురుజీ. ఇప్పుడు బాలసుబ్బారెడ్డి సారు చేయాలనుకుంటున్నాడు, అవును. కానీ చేయలేకపోతున్నాడు. ఎందుకు? అదే దాని గురించిన జ్ఞానము లేదు కాబట్టి. లేదు కాబట్టి. ఆయన ఏమన్నాడు, నేను ఒక వారం రోజు శ్రీనివాసులు గారి ఇంటికి పోయి చూసి నేర్చుకుంటాను, తర్వాత చేస్తాను అన్నాడు. అన్నాడా? అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించిన క్రియాకు సంబంధించిన జ్ఞానం తెలుసుకొని తర్వాత చేస్తాను అన్నాడు. అంతే కదా? చేస్తాను. అవునవును, అంతే. మరి ఇక్కడ జ్ఞానం ఉంటే కర్మ చేస్తాడు, జ్ఞానం లేకుండా కర్మ ఎట్లా జరుగుతుంది? అదే అన్నమాట ఈ విషయం ఇక్కడ. అది చిత్రమును నిర్మింపజాలడు. ఒక చిత్రమైన తీసుకో, ఒక ఆర్ట్, ఒక బొమ్మ గీయాలి. ఆ బొమ్మకు సంబంధించినటువంటి జ్ఞానం అతనిలో ఉంటేనే కదా బొమ్మ గీయగలుగుతాడు. లేకుంటే పిచ్చి కూతలు ఎటంటే రాస్తే బొమ్మ అవుతుందా అది? ఏమ్మా? కాదు గురుజీ, కాదు. కావున జ్ఞానము క్రియలలో విరోధం అనేది ఆవంతయు లేదంట, స్పష్టమగుచున్నది. ఇక ఆత్మయందు క్రీడించువాడు బాహ్య క్రియలను ఎట్లు ఆచరింపగలడు అనున్నది ఒక సమస్య. ఆత్మయందు క్రీడించుట అనగా సమాహిత చిత్తుడై, గుర్తుపెట్టుకోండి, బాహ్య వస్తు జ్ఞానం ఇసుమంతయు లేనివాడై ఆత్మను సాక్షాత్కారము చేసుకొనుచు అందు సుఖము అనుభవించుట అని అర్థము. అది ఆత్మ క్రీడ అంటే ఇక్కడ చూడు చెప్తున్నాడు. అంటే ఆత్మ క్రీడ అంటే ఇక్కడ ఏంటంటే సమాహిత చిత్తుడు, అంటే సమాధి స్థితి పొందినప్పుడు ఇక బయటి జ్ఞానం అతనికి ఉండదు, కేవలం పరమేశ్వరుని ఆనందంలోనే ఉంటాడు, ఏమి గుర్తుండదు అని ఇక్కడ దాని యొక్క అర్థం. అది అట్టి ఎడా అతడు బాహ్య వస్తువులను ఎరగడు. అప్పుడు అసలు నాకు ఒక కొడుకున్నాడని గాని, ఒక ఇల్లు ఉందని గాని, ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఎట్లయితే ఉంటామో సమాధి స్థితిలో అట్లా ఉంటారు, అంతే. సమాధి స్థితి ఈక్వల్ టు గాఢ నిద్ర, రెండు ఒకటే. ఏమంటే ఇది నిద్రించి, ఇది మేలుకొని, రెండు ఒకటే అమ్మా, అందరు గుర్తుపెట్టుకోండి. నిద్రించినప్పుడు పొందేటటువంటి ఆనందానికి గాఢ నిద్ర అంటారు, మేలుకొని పొందేటటువంటి ఆనందానికి సమాధి అంటారు. సమాహిత చిత్తము, సమాధి అవస్థ ఇలా అంటారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు జ్ఞాన ధ్యానాదులైన చిత్తక్రియలు కూడా అతని యందు ఉండవు. చూడండి, ఆ చిత్తములో కూడా నాకు జ్ఞానం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, ఏది ఉండదు. ఇంకా అతని గుర్తు మరుపు, అంత మరుపే. మీకు గుర్తుంటుందా గాఢ నిద్రలో? నువ్వు ముండకోపనిషత్తు చదివినావు, ముండకోపనిషత్తు విన్నావు అని నీకు ఈ రోజు రాత్రి గాఢ నిద్ర పట్టింది అనుకో, ఇవన్నీ గుర్తుంటాయా నీకు? ఉండదు గురుజీ, ఉండదు. ఉండదు. కావున సమాహితుడై ఆత్మానందము అనుభవించునెడలా క్రియావంతుడు అగునని ఎవరు నుడువుదురు? ఎవరు చెప్తారు? ఎవడు చెప్పాడు అట్లా. జ్ఞాన కర్మ సముచ్చయవాదమునకు అర్థము అదియా క్రియావాన్ అను పదమునకు జ్ఞాన ధ్యానాది క్రియలు కలవాడని శంకరులు రాసిన అర్థము మాత్రము ఎట్లు సంభవమగును? చూడండి, ఈ విధంగా ఈ భ్రష్టు అటిచ్చారండి శంకరాచార్యులు వారు. ఇంకా ఇప్పుడున్న బ్రాహ్మణులు అయితే శంకరాచార్యులకు గొప్పవాడని వీళ్ళు కొలుస్తుంటారు, మూర్ఖులంతా. ఆత్మయందు క్రీడించువానికి మానసిక క్రియలైన ధ్యానాదులు కూడా ఉండవు. కావున సమాధి స్థితి యందు ఆత్మరతుడై ఉన్న సమయమున బాహ్య క్రియలను ఆచరించునని ఎవరునూ చెప్పరు. ఇంకా అతను సమాధి స్థితిలో ఉన్నప్పుడు బయట క్రియలు ఎట్లా చేస్తాడు? అప్పుడు ధ్యానం లోపల అతను సమాధిలో ఉన్నాడు కదా, ధ్యానం చేయుడు ఏముండదు అతని దగ్గర, సమాధి అవస్థలో ఉంటాడు అతను. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఎవరు ఏం చేయరు. సమాధి యందు ఆత్మరతుడైన వ్యక్తియు ఉత్తాన సమయమున ఇతర సమయమున వైదికములకు అగ్నిహోత్రాది కర్మలను నిస్సంగ బుద్ధితో ఆచరించుచు క్రియావంతుడు బ్రహ్మ విద్వరిష్ఠుడు అగును అని మూలవాక్యాభిప్రాయము. అంటే ఇక్కడ ఎప్పుడు సమాధిలోనే ఉండడు,
కొన్ని గంటలు ఉంటాడు. అతను కొన్ని గంటల సేపు సమాధి అవస్థలో ఉంటాడు. తర్వాత మళ్ళీ బయటికి వస్తాడు కదా! చెప్పిన టేబుల్ తెమ్మని క్రియలు చేయాల్సిందే కదా! ఏం అర్థమవుతుందా? అర్థమైంది. సమాధి అవస్థ అంటే రోజుకు కనీసం ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలో ఉంటాడు ఆనందంలో. మళ్ళీ బయటికొస్తాడు. మళ్ళీ మామూలుగా క్రియలు అందరితో పాటు అగ్నిహోత్రం చేస్తాడు. అయితే తగులుకోడు అతను. నిష్కామ భావంతో చేస్తాడు. ఏ క్రియ చేసినా సమాధి అవస్థ పొందిన వాడికి ఏ పని చేసినా నిష్కామ భావమే ఉంటుంది. స్వార్థం ఏముండదు. ఇది మూల వాక్యాభిప్రాయం. అందువలన శంకరులు ఈ స్థానమున ప్రసక్తి లేకుండాను జ్ఞానక్రియలకు సాహచర్యమును ఉద్భావించి తమకు ప్రకాశకములముల వలె వాణియందు విరోధమును ఆపాదించి సముచ్చయవాదము అసత్ప్రలాపమని తమ వాగ్విలాసమును మాత్రం ప్రదర్శించుట బుధజనామోదకరము కాదు. అంటే ఇదంతా కూడా తన యొక్క ప్రతిభను చూపించడానికి ఇదంతా చేశాడు. జ్ఞానము క్రియ రెండిటికి వేరువేరుగా ఉనికి ఉన్నది. జ్ఞానము క్రియకు సహకారియే కాని విరోధి కాదు. జ్ఞానం అనేది క్రియకు అంటే ఆ యొక్క కర్మకు సహకారం చేస్తుంది కానీ విరోధం కాదు. అర్థమవుతుందా? ఆత్మక్రీడకు బాహ్యక్రియ విరోధి అగును. ఆత్మజ్ఞానమునకు బాహ్యజ్ఞానము కూడా విరోధి అగును. కానీ సామాన్యంగా జ్ఞానక్రియలు పరస్పర విరుద్ధములనుట యుక్తియుక్తము కాదు. కావుననే వేదమునందు తర్వాత ఏం చెప్పబడింది అనే విషయాన్ని జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఉందిమా. ఈ పారాగ్రాఫ్ తర్వాత వేరే సబ్జెక్ట్ వస్తుంది. ఇది ఒక్కటి విందాం. వేదంలో ఏం చెప్పబడిందో ఒకసారి చూడండి. విద్యాంచ అవిద్యాంచ యస్వద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే యజుర్వేదంలో చెప్పబడింది. అంటే కర్మ జ్ఞానము అను రెండును తోడ్తో ఎరిగి ఉపాసించిన వాడే కర్మ ఉపాసనచే మృత్యువును తరించి జ్ఞానం వలన అమృతత్వమును పొందును అని చెప్పబడింది. అంటే ఇక్కడ ఈ మంత్రం ఏం చెబుతుందంటే జ్ఞానం ఉండాలి, కర్మ చేయాలి, ఉపాసన చేయాలి. ఈ మూడింటి ద్వారానే అమృతం నాశరహితమైన పరమాత్మను పొందుతాడు. అమృతం అంటే నాశరహితము అని గుర్తుపెట్టుకోండి. అమృతము అనే పదానికి రాసుకోండి, మీకు అర్థం తెలియదు ఎప్పుడన్నా. నాశరహితము, దాన్ని అమృతము అంటారు. నాశనం లేదు. ఏంటి నాశనం లేనిది ప్రపంచంలో? ఒక్క భగవంతుడు తప్ప అన్నిటికీ నాశనం ఉంది. పరమాత్మకు ఒక్కనికే నాశరహితుడు, గుర్తుపెట్టుకోండి. దాన్ని పొందుతాడు. ఎవరు పొందుతారు? ఎవరు పొందుతారు? జ్ఞానం ఉండాలి, కర్మ చేయాలి, ఉపాసన చేయాలి అని ఇక్కడ ఆ మంత్రం చెప్తుంది. అంటే ఇక్కడ జ్ఞానము కర్మ విరుద్ధం కాదు, ఉండాల్సినవి అవి రెండు. ఇక అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే తతో భూయ ఇవతే తమోయవు విద్యాయాం రతాః. ఈ మంత్రంలో ఏం చెప్పబడిందంటే కేవలము కర్మ ఉపాసన అజ్ఞాన అంధకారమున పడవేయుననియు కేవలము జ్ఞాన ఉపాసన అంతకంటేనూ మిక్కిలి తమస్సుకు హేతువగుననియు చెప్పి జ్ఞానకర్మల పృథగ్భావము అనర్థమునకు హేతువుగా వేదము వర్ణించి ఉన్నది. ఇట్లు వేదము జ్ఞాన కర్మల సహభావము మోక్షదాయకం అనుచుండగా పదార్థ విజ్ఞానము జ్ఞాన కర్మలలో విరోధము లేదని స్పష్టపరచుచుండగా శ్రీ శంకరులు లోక వేదములకు విరుద్ధంగా జ్ఞాన కర్మ సముచ్చయమును నిరసించుటయే కాక అది అసిత్ ప్రలపితమని పరుషముగా పలికి ఉన్నారు. అది సముచితము కాదు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? వేదాలన్నీ ఏం చెప్తున్నాయి? జ్ఞానము కర్మ రెండు ఉండాల్సిందే, అవి లేకుండా మోక్షమే రాదు. గుర్తుపెట్టుకోండి, కర్మ చేసేవాడికి మోక్షం వస్తుంది, ఉత్త కర్మ కాదు, జ్ఞానపూర్వకంగా చేసేవాడికి. తర్వాత ఉపాసన, మూడు ఉండాల్సిందే. మూడు చేయకుండా మోక్షం లేదు.
కేవలము చూడండి ఇక్కడ కేవలము కర్మ ఉపాసన అంటే జ్ఞానం లేకుండా కర్మ చేస్తుంటాడు, ఉపాసన భగవంతుని భక్తితో సేవిస్తుంటారు. వీళ్ళు ఎవరు చెప్పండి? రామచంద్రారెడ్డి నువ్వు చెప్పు. కేవలము కర్మ చేస్తుంటాడు, భగవంతుని భక్తితో ఉపాసిస్తుంటాడు. ఎవరు? జ్ఞానం లేని వాళ్ళు. స్వామి నువ్వు మళ్ళా నువ్వు అంత దాన్ని పొడిగిస్తావు. ఇప్పుడున్న పౌరాణికులండి, ఈ పౌరాణికులైతేనేమి, ఈ వాళ్ళకు ముస్లింలు జ్ఞానం లేదు కదా గురుజీ. జ్ఞానం ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారట? నువ్వు ఆ వాక్యం నేను ఎవరంటే వాళ్ళ పేరు చెప్పాలి కానీ మళ్ళీ జ్ఞానం లేని వాళ్ళు ఇదంతా కాదు. నువ్వు అది మీట్లో పెట్టండి చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? కర్మ చేస్తున్నారు, భక్తితో దేవుని ధ్యానిస్తున్నారు. ఎవరు? పౌరాణికులు చేస్తున్నారు, క్రిస్టియన్లు చేస్తున్నారు, ముస్లింలు చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఈశ్వరుని జ్ఞానం లేదు. కర్మ చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు, రెండు చేస్తున్నారు. ప్రయోజనం ఏంటి? మోక్షం రాదు. వీళ్ళు ఎక్కడ పడతారు? అజ్ఞాన అంధకారంలో పడతారంట, గుర్తుపెట్టుకోండి. కర్మ ఉపాసన రెండే ఉన్నాయి, జ్ఞానం లేదు. వీళ్ళు ఎక్కడ పోతారు? అంధకారంలో పడతారు. అజ్ఞాన అంధకారం. విగ్రహారాధకులంతా వీళ్ళందరూ అంటే ఈశ్వరుని జ్ఞానం లేని వారంతా వీళ్ళంతా. వలసపారే సార్ బాగా అర్థం చేసుకో. మంత్రం చెప్తుంది ఇది, నేను చెప్పే మాటలు కాదు, భగవంతుడు చెప్తున్నాడు ఇది. కేవలము కర్మ ఉపాసన. అర్థమవుతుందా? కేవలము జ్ఞానం ఉంది, కేవలం ఉపాసన ఉంది. అంటే మధ్యలో ఏం మిస్ అయింది? కర్మ మిస్ అయింది. వీళ్ళు ఏమవుతారంటే మిక్కిలి తమస్సుకు అంటే పైన చెప్పబడిన దానికంటే ఇంకా రెట్టింపులో పోతారంట అంధకారంలోకి. అంటే కర్మ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రధానమైనటువంటిది కర్మనే. కర్మను విడిచిపెట్టకూడదు. ఈ శంకరులు చేసిన తప్పుడు పని అదే. కర్మను విడిచిపెట్టాడు. ప్రపంచంలో ఉన్న మానవులకందరికీ ఈ కర్మ ఇప్పుడు చేయట్లేదండి ఎవరు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? కర్మ అంటే మేము తినడానికి డబ్బులు సంపాదించుకోవాలా, పని చేయాలా, అది కర్మ అనుకుంటున్నారు. అది కాదు కర్మ అంటే. నువ్వు భగవంతుని చేరడానికి చేయవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని కర్మ అంటారు. పరమాత్మను పొందుటకు చేయవలసినటువంటి పని కర్మ ఏదైతే ఉందో దానికే కర్మ అని పేరు. అది చేయట్లేదు ఎవరు. అది ఏమిటి? అటువంటి కర్మలు దండిగా ఉన్నాయి. రోజు వేదాధ్యయనం చేయడం, యోగాభ్యాసం చేయడం, ధ్యానం చేయడం, తపస్సు చేయడం, దానం చేయడం, ధర్మం చేయడం, అగ్నిహోత్రం చేయడం, ఇవన్నీ తల్లిదండ్రులను చూసుకోవడం, ఇవి కర్మలు. ఉద్యోగం చేయడము, వ్యాపారం చేయడం కాదు కర్మలు అంటే. గుర్తుపెట్టుకోండి, అది నీ పొట్టకూటి కోసం, అది 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 కాదు. అర్థం చేసుకోండి. అర్థమవుతుంది అందరికీ? సరే, ఇక్కడితో ఈరోజు సత్సంగాన్ని ముగిద్దాం. చాలా విషయాలు ఇందులో ఈరోజు మంచి విషయాలన్నీ కూడా వచ్చాయి, అర్థం చేసుకోండి. తర్వాత రేపు జీవ బ్రహ్మ ఐక్యభావం, ఈ శంకర్లు చేసిన తప్పుడు అంటే ఈ ఉపనిషత్తుకు చాలా తప్పుడు భాష్యం రాశాడమ్మా శంకరాచార్యులు. అదంతా కూడా ఇక్కడ గురువు గారు మొత్తం కడిగి పారేస్తున్నాడు. తర్వాత శాంతి పాఠంతో ఈరోజు సత్సంగాన్ని ముగిద్దాం. గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ
ప్రతిరోజు 6:30 నుంచి 7 గంటల కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 6:30కి జాయిన్ కండి. అది ఒక మంచి క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకండి. 7కు క్లోజ్ చేద్దాం. 130 ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాం అనుకో, దాని అర్థం ఏముంటదంటే నిర్లక్ష్యం అంటారనమాట. అది సాధకుడికి ఎప్పుడు ఉండకూడదు. ఇంకా 2 నిమిషాల ముందర చేయన కూర్చోవాలి. నష్టం ఏముంది? ఎప్పుడో మధ్యలో వచ్చావనుకో, అది నిర్లక్ష్యం అంటారు దాన్ని. ఎప్పుడంటే అప్పుడు రావద్దు. చాలా నిర్లక్ష్యం అది. సాధకుడు అది మీరు అనుకోవచ్చు తేలికగా, మధ్యలో వచ్చినా ఏం కాదులే అనుకోవచ్చు. చాలా నష్టం జరుగుతుంది. మీరు గుర్తు పెట్టుకొని చెప్తున్నా. మొదటి నుంచి లాస్ట్ వరకు కూర్చొని వినాల. ఎంత అర్థమైందో విచారణ చేయండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పాం? ఎవరైతే పరమేశ్వరుని తెలుసుకుంటాడో అతను బయట ఆనందం వెతుకులాడు, మిత భాషి అయి ఉంటాడు, లోపలనే ఆనందం అనుభవిస్తుంటాడు అని చెప్పబడింది. గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి వాక్యము రాసి పెట్టుకోండి. మిత భాషి. మీరు కూడా మిత భాషి గండి, ఆత్మరతుడు గండి. ఓం అసతో మా సద్భ్రమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యో మా సంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గురు. నమస్తే గురుజీ, అందరికి నమస్తే. నమస్తే. ఓం నమస్తే. అందరికీ ధన్యవాదములు. శుభం.